జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాల లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8 మంది జవాన్లు అమరులయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. భద్రతా బలగాల ఎదురుదాడిలో 2 ముష్కరులు హతమయ్యారు. కశ్మీర్లోని పుల్వామా జిల్లా పాంపోర్లో సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా ప్రతిఘటించగా 2 వర్గాల మధ్య హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో 2 ముష్కరులు హతమయ్యారు. ఈ దాడిలో గాయపడ్డ సీఆర్పీఎఫ్ జవాన్లను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతి చెందిన ఉగ్రవాదుల నుంచి 2 AK-47 తుపాకులు, 11 గ్రెనేడ్లను జవాన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో అత్యవసరంగా సమావేశమైన సీఆర్పీఎఫ్ డీజీ పాంపోర్ దాడి వివరాల్ని తెలియజేశారు. ఆదివారం పాంపోర్ వెళ్లనున్న సీఆర్పీఎఫ్ డీజీ పరిస్థితిని స్వయంగా సమీక్షించనున్నారు. ఉగ్రదాడిలో జవాన్ల మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.